మీరు అనుకుంటున్నట్లు నేను ఇన్ని రోజులు చేసిన చేతబడి కాదు బ్రో. భూత ఆశోబంధనం అంటే చనిపోయిన వాళ్ళతో మాట్లాడడం అన్నమాట. ఆ దిగ్బంధనంలో నాతో వచ్చి మాట్లాడిన ఆత్మ నీ చెల్లిదే. మీ ఇద్దరు ఒక తల్లికి పుట్టినోళ్ళు కాదు, అందుకే మీ చెల్లంటే నీకు పడదు. కానీ ఇంట్లో ఒకే ఆడపిల్ల అవ్వడం వల్ల ముద్దు తనదే సాగేది. మీ నాన్న ఆస్తి కూడా తన పేరు మీదే రాశారు. ఆశవాడదమే నిన్ను పగలా రగిలించింది. కానీ తన మీద ప్రేమ ఉన్నట్లు నటించేది కూడా అందుకే. ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే నీ చెల్లి వీడియో ఒకడు మార్ఫింగ్ చేసి నీకు పెట్టాడు. కానీ నువ్వు మాత్రం అది తీసుకెళ్ళి ఇంటర్నెట్లో పెట్టావు. కానీ చేసిందంతా చేసి తప్పు నీ మీద రానట్లు చాలా బాగా ప్లాన్ చేసావు. తను చనిపోయిన తర్వాత పోలీస్ కేసు నీ మీదకి వస్తుందేమో అని చెల్లి కోసం వెళ్తా అనేసి బయటికి వచ్చేసావు. మాస్టర్ మైండ్ బ్రో నీది, అందుకు ఇన్ని రోజులు నువ్వు దొరకలే.